హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గైస్, మన ఛానల్ క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్లో రెగ్యులర్ వస్తుంటాయి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గైస్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బ్లెక్ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అది ఇంకా మన వీడియోని లెక్క చెప్తే గైస్ వెంటనే లెక్ చేసి మన వీడియోలకి తింటేదాం. గైస్ తప్పకుండా లెక్ చేయండి. లెక్ చేసి మన వీడియో మార్కెట్కి ఫాస్ట్ రీచ్ అవుతుంది. ఇక ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ సెకండ్ టెస్ట్ మ్యాచ్. మరి ఈ మ్యాచ్లో ఖచ్చితంగా కొన్ని భారీ మార్పులు ఉండే అవకాశం అయితే మనకి 100% అయితే కనబడుతుంది. సో మెనీ ఆర్ట్స్ కలిసి తీసుకునే ఛాన్స్ కూడా మనకైతే కనబడుతుంది. ఫస్ట్ మ్యాచ్ చూసినాగా మన చేతులారా పోగొట్టుకున్నారు. సో కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా కోచ్ గౌతమ్ గంభీర్ అండ్ కెప్టెన్ శుభ్మన్ గిల్ ఖచ్చితంగా కొన్ని భారీ మార్పులు చేసే అవకాశం అయితే మనకి కనబడుతుంది. ఇక ఈ మ్యాచ్ వచ్చేసి అక్కడ ఎడ్జ్ బస్టర్లో జరగబోతుంది, బర్మింగ్హామ్లో. ఇక్కడ మన రికార్డ్ చూసుకుంటే ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు ఇంతవరకు కూడా. సో మరి మన యంగ్ టీమ్తోని ఆ రికార్డ్ని బ్రేక్ చేస్తే మాత్రం చాలా బెటర్ అయితే ఉంటుంది. ఇక్కడ పిచ్ కూడా ఆల్మోస్ట్ ఫస్ట్ మ్యాచ్ లాగానే ఉంటుంది. ఫస్ట్ 3 days కొంచెం గ్రాస్ ఉంటుంది అండ్ పేసర్లకు హెల్ప్ ఉంటుంది. పోను బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్ అయితే అవుతుంది. హై స్కోరింగ్ మ్యాచ్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ కూడా గతంలో కూడా లాస్ట్ టైం ఇక్కడ జరిగిన మ్యాచ్లో 500 అయితే మనకైతే కనబడ్డాయి. ఇక ఈ మ్యాచ్కి మన టీం యొక్క తుది జట్టు అండ్ కాంబినేషన్ ఒకసారి మనం చూసుకుంటే ఈ సెకండ్ మ్యాచ్కి ఖచ్చితంగా 100% బుమ్రా మిస్ అయ్యే ఛాన్స్ అయితే మనకైతే కనబడుతుంది. బుమ్రా తానిచ్చి తను ఆడుతా అంటున్నాడట, బట్ టీమ్ మేనేజ్మెంటే ఇతనికి రెస్ట్ ఇవ్వాలని చూస్తుంది. బుమ్రా రెడీ టు ప్లే, బట్ టీమ్ మేనేజ్మెంట్ వర్క్లోడ్ మేనేజ్మెంట్ కింద అతనికి రెస్ట్ ఇచ్చే ఛాన్స్ కూడా మనకైతే కనబడుతుంది. రీసెంట్గానే అక్కడ ఫీల్డింగ్ కోచ్ రైన్ టెండర్స్కట్ అయితే చెప్పిండు. ఇక ఓపెనర్స్ వచ్చేసి జైస్వాల్ అండ్ కేఎల్ రాహుల్ ఇద్దరు కూడా చాలా బెటర్ రాణించులు. ఫస్ట్ ఇన్నింగ్స్లో ఎస్ఎస్సి జైస్వాల్ 101 అయితే కొట్టిండు. 63 స్ట్రైక్ రేటు, 16 4s 1 6. చాలా బెటర్ రాణించిండు. సెకండ్ ఇన్నింగ్స్లో కొంచెం డిసప్పాయింట్ చేసిండు అండ్ క్యాచింగ్లో కూడా టూ మచ్ డిసప్పాయింట్ చేసిండు. మరి ఆ క్యాచింగ్ ఏమన్నా ఇతని బ్యాటింగ్లో ఏమైనా ఇంపాక్ట్ పడుతుంది అనేది చూడాలి. బట్ ఓవరాల్ చూసుకుంటే బ్యాట్స్మెన్గా మాత్రం చాలా బెటర్ రాణించిండు. ఇక మరొక ఓపెనర్ వచ్చేసి కేఎల్ రాహుల్ ఫస్ట్ ఇన్నింగ్స్లో 42 కొట్టిండు. ఇక సెకండ్ ఇన్నింగ్స్లో మరి దట్టు చాలా క్రూషియల్ సిచ్యువేషన్లో 137 అయితే కొట్టిండు. చాలా మంచి ఇన్నింగ్స్ అయితే ఆడిన చెప్పుకోవచ్చు. 18 4 అయితే కొట్టిండు. సో ఈ మ్యాచ్లో కూడా అదే ఫామ్ను కంటిన్యూ చేస్తే బెటర్ అయితే ఉంటుంది. ఇక నెంబర్ 3 వచ్చేసి కరుణ్ నాయర్ ఆరు సాయి సుదర్శన్. లాస్ట్ మ్యాచ్లో మనం చూసినాగా కరుణ్ నాయర్ టాప్లో ఆడే ప్లేయర్ని మరి డౌన్ ది ఆర్డర్ పంపిస్తే మరి ఏ విధంగా డిసప్పాయింట్మెంట్ చేసిందో చూసినాం. సో కాబట్టి ఖచ్చితంగా కరుణ్ నాయర్ నెంబర్ 3 ఆర్ నెంబర్ 4 ఆడితేనే బెటర్ అయితే ఉంటుంది. ఇక నెంబర్ 4 అక్కడ మనం చూసుకుంటే శుభ్మన్ గిల్ లాస్ట్ మ్యాచ్ మనం చూసినాగా ఫస్ట్ ఇన్నింగ్స్లో సెంచరీ అయితే స్కోర్ చేసిండు. 147 runs అయితే స్కోర్ చేసిండు 227 balls, 19 4s 1 6, 64 స్ట్రైక్ రేట్తోని. చాలా బెటర్ ఇన్నింగ్స్ అయితే మనకైతే ఉంటుంది. సో ఈ మ్యాచ్ కూడా అదే కంటిన్యూ చేస్తే బెటర్ అయితే ఉంటుంది. ఇక నెంబర్ 5 అక్కడ మనం చూసుకుంటే రిషబ్ పంత్ మనం చూసినాగా 2 innings కూడా 2 సెంచరీలు అయితే స్కోర్ చేసిండు. 134 ఫస్ట్ ఇన్నింగ్స్లో అండ్ సెకండ్ ఇన్నింగ్స్లో 118. 2 ఫినోమినల్ సెంచరీస్ అయితే మనం చూసినాం. సో ఈ మ్యాచ్ కూడా అదే కంటిన్యూ చేస్తే మాత్రం చాలా బెటర్ అయితే ఉంటుంది. ఇక నెంబర్ 6లో నితీష్ కుమార్ రెడ్డి ఇన్ ప్లేస్ ఆఫ్ సాయి సుదర్శన్. కరుణ్ నాయర్ నెంబర్ 3లో ఆడతాడు అండ్ నితీష్ కుమార్ రెడ్డి నెంబర్ 6లో ఆడతాడు. అండ్ రీసెంట్గా కూడా న్యూస్ అయితే వచ్చినాయి, మరి జైస్వాల్ ప్లేస్లో అక్కడ నితీష్ కుమార్ రెడ్డి స్లిప్స్లో అయితే ఫీల్డింగ్ అయితే చేస్తాడని. ఇక నెంబర్ 7లో రవీంద్ర జడేజా. లాస్ట్ టైం ఇక్కడ జరిగిన మ్యాచ్లో రవీంద్ర జడేజా సెంచరీ అయితే స్కోర్ చేసిండు. సో కాబట్టి అలాంటి పర్ఫార్మెన్స్ అయితే మనం అయితే ఎక్స్పెక్ట్ అయితే ఎత్తున్నాం. అండ్ బౌలింగ్లో కూడా ఇతని దగ్గర అయితే వికెట్స్ అయితే ఎక్స్పెక్ట్ అయితే ఎత్తున్నాం. గత మ్యాచ్లో కొంచెం డిసప్పాయింట్ అయితే చేసిండు, బట్ ఈ మ్యాచ్లో చూడాలి మరి ఏ విధంగా రెక్టిఫై చేసుకుంటారో అది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఇక నెంబర్ 8లో అక్కడ మనం చూసుకుంటే శార్దుల్ ఠాకూర్ ప్లేస్లో ఖచ్చితంగా కుల్దీప్ యాదవ్ ఆడే ఛాన్స్ అయితే మనకి ఎక్కువ కనబడుతుంది. ఎందుకంటే అక్కడ ఇంగ్లాండ్ టీంలో చూసుకుంటే మెయిన్గా వాళ్ళు వ్రిస్ట్ స్పిన్నర్స్కి అయితే ఇబ్బంది అయితే పడతారు. మెయిన్గా వాళ్ళ లోయర్ ఆర్డర్ బ్యాట్స్మెన్స్ కానీ హ్యారీ బ్రూక్ కానీ అక్కడ జేమీ స్మిత్ కానీ వీళ్ళందరూ కూడా వ్రిస్ట్ స్పిన్నర్స్కి అయితే ఇబ్బంది అయితే పడతారు. కాబట్టి ఖచ్చితంగా అక్కడ కుల్దీప్ యాదవ్ ప్లేయింగ్ లెవెల్ ఉంటే బెటర్ అయితే ఉంటుంది. దట్టు మనకి ఇంకా నితీష్ కుమార్ రెడ్డి కూడా ఆడుతున్నాడు కాబట్టి పేస్ బౌలింగ్లో మనకి ఇంకా ఆప్షన్స్ అయితే ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా కుల్దీప్ యాదవ్ ప్లేయింగ్ లెవెల్ ఉంటే బెటర్ అయితే ఉంటుంది. ఇక నెంబర్ 9 అక్కడ మనం చూసుకుంటే జస్ప్రీత్ బుమ్రా ఆరు ఆకాశ్దీప్. ఒకలేట జస్ప్రీత్ బుమ్రా
ఆడితే ఆడచ్చు, లేదు రెస్ట్ ఇవ్వాలనుకుంటే గిట్ట అతని ప్లేస్లో ఆకాశ్దీప్కి ఛాన్స్ ఇవ్వచ్చు. ఆకాశ్దీప్ కూడా 2 వైపులా స్వింగ్ అయితే చేస్తాడు. ఇక నెంబర్ 10లో అక్కడ మనం చూసుకుంటే మహమ్మద్ సిరాజు లాస్ట్ మ్యాచ్లో చాలా బెటర్ బౌలింగ్ అయితే వేసిండు. బట్ ఫస్ట్ ఇన్నింగ్స్లో ఫస్ట్ స్పెల్లో కొంచెం డిసప్పాయింట్ చేసిండు. బట్ తర్వాత స్పెల్స్లో మాత్రం చాలా బెటర్ రానిచ్చిండు. బట్ వికెట్స్ అయితే రాలేకపోయినాయి. చూడాలి మరి ఈ మ్యాచ్లో ఏ విధంగా రాణిస్తారో అనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఇక నెంబర్ 11లో అక్కడ మనం చూసుకుంటే హర్షదీప్ సింగ్. ఖచ్చితంగా ప్రసిద్ధి కృష్ణ ప్లేస్లో హర్షదీప్ సింగ్కి ఛాన్స్ ఇచ్చే అవకాశం అయితే మనకి 100% అయితే కనబడుతుంది. ప్రసిద్ధి కృష్ణ గత మ్యాచ్లో మనం చూసినాగా 2 ఇన్నింగ్స్లో కూడా 6+ ఎకానమీ అయితే మనకైతే కనబడ్డది. సో కాబట్టి ఖచ్చితంగా హర్షదీప్ సింగ్కి ఛాన్స్ అయితే బెటర్ అయితే ఉంటుంది. దట్టు వెరైటీ కూడా ఇస్తాడు, లెఫ్ట్ ఆర్మ్ పేసర్ కాబట్టి. ఇక ఫైనల్గా ప్లేయింగ్ లైన్ అక్కడ మనం చూసుకుంటే జయస్వాల్ అండ్ కేరళలో ఓపెనింగ్లో బరిలోకి దిగుతారు. 3లో కరుణ్ నాయర్, 6 సాయి సుదర్శన్, 4లో శుభన్ గిల్, 5లో రిషబ్ పంత్, 6లో నితీష్ కుమార్ రెడ్డి, 7లో రవీంద్ర జడేజా, 8లో కుల్దీప్ యాదవ్, 9లో ఆకాశ్దీప్, 10లో మహమ్మద్ సిరాజ్, 11లో హర్షదీప్ సింగ్. ఒకళ్ళ గిట్ట బుమ్రా ఆడితే గిట్ట ఆడచ్చు. ఓవరాల్లో చూసుకుంటే కాంబినేషన్ మాత్రం చాలా బెటర్ అయితే మనకైతే కనబడుతుంది. బౌలింగ్లో కూడా టూ మనీ ఆప్షన్స్ అయితే మనకైతే కనబడుతున్నాయి. అండ్ బ్యాటింగ్లో కూడా మనకి చాలా బెటర్ బ్యాటింగ్ అయితే కనబడుతుంది. నెంబర్ 8లో కుల్దీప్ యాదవ్ కూడా ఆ స్టెబిలిటీ అయితే ఇస్తాడు. సో ఓవరాల్లో చూసుకుంటే టీం మాత్రం చాలా బెటర్గా కనబడుతుంది. అండ్ బౌలింగ్లో కూడా వెరైటీ అయితే మనకైతే కనబడుతుంది. ఇక మెయిన్గా ఈ మ్యాచ్లో మనం చూడాల్సింది మన బ్యాటింగ్లో కూడా రిషబ్ పంత్, కేఎల్ కే అని చెప్పుకోవచ్చు. అండ్ బౌలింగ్లో ఒకరిగిట బుమ్రా ఆడితే బుమ్రా ఎక్స్ ఫ్యాక్టరు, అన్ని మ్యాచ్లో కూడా బుమ్రా ఎక్స్ ఫ్యాక్టరు. దాంతోపాటు జడేజా అండ్ సిరాజ్ దగ్గర నుంచి కూడా వికెట్స్ అయితే ఎక్స్పెక్ట్ అయితే ఎత్తున్నాం. ఫ్రెండ్స్, మరి మీ యొక్క ఒపీనియన్ అయితే కింద కామెంట్స్తో మెన్షన్ చేయండి. అండ్ మీ యొక్క ప్లేయింగ్ కూడా కింద కామెంట్స్తో మెన్షన్ చేయండి.